Last 1 minute, masters. మన సహజ స్థితికి వచ్చేద్దాం. Last 5, 4, 3, 2, 1. చక్కగా అందరం కళ్ళు తెరుద్దాం. ఒక్కసారి చేతులు రెండు కళ్ళపైన ఉంచుకొని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం పిఎంసి డిజిటల్ కి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అమ్మ స్వర్ణమాల పత్రిజీ దంపతులు ఇద్దరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో మొత్తం 27వ రోజు 40 days 40 masters కార్యక్రమంలో చేరుకున్నాం. మనం ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేశారు శ్రీమతి గారపాటి కళాలక్ష్మి గారు. కళాలక్ష్మి గారు చిన్నప్పటి నుంచి మనం ఏంటి ఎందుకు పుట్టాము అన్న ఎదుగుదలలో భాగంగా ఎదురు చూస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచే గురువుల యొక్క పుస్తకాలు చదువుతూ వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎలా ఉపయోగపడుతుంది అన్న ఆసక్తితో ఉండేవారు. అందరిలాగే సగటు గృహిణిలాగా వివాహము, పిల్లలు, ఆ తర్వాత తన ఇదిలో మునిగిపోయారు. భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఒక గృహిణిగా ఉంటూ పత్రి సార్ ని గురువుగా భావించి వేదవాక్కులాగా సారేది చెప్తే గురువాజ్ఞ లా భావించి పిరమిడ్ వ్యాలీ దగ్గర కానివ్వండి, మన పేరవరము అన్ని చోట్ల ఎక్కడ సార్ బాధ్యత అప్పగిస్తే అక్కడ తను చేయడానికి సిద్ధంగా ఉండి ఎప్పుడైనా ఎక్కడైనా అనేసి ఆ ఆజ్ఞని పాటిస్తున్నారు. వారి అనుభవాలని మనం వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ అమ్మా. వెల్కమ్ అమ్మా. అదే బానే ఉందా? అది ఆన్ అవ్వలేదు, కెమెరా కనిపించట్లేదు. యాప్ ఆన్ అవ్వలా, ఫోన్ తోటి బానే ఉందా? నాకు అసలు మీరు కనిపించలేదు ఇంకా. అదే నేను ఆన్ చేయలేదు. ఇప్పుడు కనిపిస్తున్నారు. అంతే, మొత్తం అందరూ కనిపించాలంటే, మీరు నాకు కనిపించాలంటే కనిపించట్లేదా? మేము నువ్వు కనిపిస్తున్నావు, అందరూ కనపడాలంటే నేను బానే ఉందా? మీరు బాగున్నారు. నేను బాగుంటాం కాదు, అక్కడ మీరు మాకు బాగా కనిపిస్తున్నారు కదా. ఓకే, సౌండ్ కూడా బానే ఉందా? అంతా క్లియర్ గా ఉంది. మరొకసారి మీకు స్వాగతం సుస్వాగతం. మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని మాకు ఈరోజు పంచుకుంటే అందరం వింటాము, తర్వాత మా సందేహాలను అడుగుతాము. ఓకే అమ్మా. మీరు అందరూ కనిపించాలంటే ఏం చేయాలి? నేను అందరం కనిపించట్లేదా? నేను చూస్తాను, మీరు మాట్లాడుతుండండి, నేను చూస్తాను. సైడ్ కొంచెం ఇలా అనండి, ఫోన్ లో కనపడతారు అంటే ఇలా అమ్మ చేతితోటి ఇలా అని. ఓకే, ఆహా, ఓకే, అబ్బా, వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. బానే ఉందా? ఓకే, అందరికీ నమస్తే అండి. మరి మనం ధ్యానం అనేది చేయడం, ధ్యానం ఎట్లాగో ఇవన్నీ మనం ఈ PSSM లోకి పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం తెలుసుకున్నాము. అయితే మనం మరి ధ్యానం అనేది ఇప్పుడే విన్నామా, అసలు పదం అంతకుముందు కూడా విన్నామా? చెప్పాలి. మనం ధ్యానం అనే పదాన్ని మాత్రం చాలాసార్లు వింటూ ఉన్నాం. ప్రతి పూజలోను మనకి గౌరమ్మను పెట్టి పసుపు ముద్ద పూజ చేస్తున్నా, ఏ నోము చేసినా ఆ ఉపచారాలన్నీ అయిన తర్వాత ధ్యానం అనేది కూడా మనకి చెప్పేవారు. దానికి కూడా అన్నిటితో పాటు 4 అక్షంతలు వేసి మమ అనిపించుకోవడమే, అంతకుమించి మనకు తెలియదు. కానీ ఆ ధ్యానం అని మరి ఎందుకు పెట్టారు వాళ్ళు పెద్దలు? ఊరికనే మమ అనుకోవడానికి పెట్టలేదు కదా. అంటే ఆ ప్రాణ ప్రతిష్ఠ, ఆ శక్తిని, ఎనర్జీని మనం ఆవాహనం చేసుకుని మెడిటేషన్ చేయమనేదే వాళ్ళ ఉద్దేశం అసలు.
ప్రతి దానికి. కానీ మనం దాన్ని ఎవరు వివరంగా చెప్పలేదు, మనకు తెలియదు, మన పెద్దలు చెప్పలేదు, పూజారులు చెప్పలేదు. అందుకని దాన్ని కూడా మమ అనేసుకుంటూ అయిపోయాం. మరి పూజ అనేదాన్ని అసలు భగవంతుడు అంటే మనం పైకి చూస్తాం, అవునా? ఎక్కడో దేవుడు పైన ఉన్నాడు అని పై అంకు చూస్తూ ఉంటాం. మరి పూజ చేసేటప్పుడు భగవంతుడు పైనే ఉంటే అక్కడ ఒక పసుపు ముద్ద పెట్టి ఆవాహన చేసినప్పుడు పూజారి మరి ఎక్కడి నుంచి అక్కడ ఆ పసుపు ముద్దలోకి తీసుకొస్తున్నాడు ఆయన, ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు ఆయన? మనం అబ్జర్వ్ చేస్తే, ఆలోచిస్తే మన హృదయంలోని ఇట్లా మనకి ఇలా చూపించి అట్లా అక్కడ ఆ పసుపు ముద్ద దగ్గరికి మనకి పెడుతున్నారు. అలా మన హృదయం దగ్గరికి ఒక పువ్వునో ఆకునో తీసుకుని ఇలా పెట్టి దాన్ని అలాగా, అవునండి. అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు, మనలో ఉన్న భగవంతుడినే అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశాడు ఆ పూజ ద్వారా, ఆ నోముల ద్వారా, ఏదైనా. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మనమే భగవంతుడు అనేది క్లియరే కదా, కానీ దాన్ని వివరంగా మనం తెలుసుకోలేకపోయాం. మరి పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠ మళ్ళీ యథాస్థానంలోకి పంపించేటప్పుడు కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ మన వైపుకి ఇలాగా మనకు తిప్పుతున్నారు. అంటే మన లోపలే ఉన్నవాడినే తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ మన లోపలికి పంపిస్తున్నాడు. కానీ భగవంతుడు బయట పైన ఎక్కడో ఏ రాముడో కృష్ణుడో లేకపోతే అమ్మవారో వాళ్ళు ఎవరిని ఆహ్వానించలేదు అక్కడికి. తర్వాత ఆ పూజ, ఆ స్తోత్రాలు, అవన్నీ ఆ మంత్రాలు అక్కడ ఒక నామాన్ని రూపాలని తీసుకొచ్చారు. కానీ అసలు ప్రాణ ప్రతిష్ఠ చేసింది మాత్రం మనలో ఉన్న చైతన్యాన్నే. మళ్ళీ మన లోపలికే మళ్ళీ యథాస్థానంలోకి పంపిస్తున్నాడు. దీన్ని బట్టి మనకి క్లియర్ గా ఇప్పుడు చిన్న లాజిక్ తో, మనం ఏం పెద్ద లాజిక్ అక్కర్లా, చిన్నగా ఆలోచిస్తే మనలో మనమే భగవంతుడు అనేది పత్రి సార్ చెప్పిన దాన్ని ఉలిక్కి పడ్డాం అప్పుడు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే మనకి అదంతా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. మరి అయితే ఇవన్నీ మనకి ఎలా పెట్టారు అసలు ఈ పూజా విధానము అంటే? ఒకసారి మన అందరికి చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, దయచేసి ఆ పూజా విధానాన్ని మనం తెలుసుకుంటే మనం ఎలా దాన్ని చేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఆధ్యాత్మిక విద్య, ప్రాపంచిక విద్య, ఏదైనా భూమి మీద ఉన్నదే పైన ఉంది, పైన ఉన్నదే భూమి మీద ఉంది. అది క్లియరే కదండి. మనకు సార్ ఎన్నిసార్లు చెప్పారు, పైన ఉన్నదే భూమి మీద ఉంది, భూమి మీద ఉన్నదే పైన ఉంది అని. అట్లాగే మనకి ఈ పూజా విధానం కూడా ఈ భూమి మీద ఈ ప్రాపంచిక విద్య ఏదైతే ఉందో అదే మనకి ఆధ్యాత్మిక విద్య కూడా. మరి ప్రాపంచిక విద్యలో ప్రాథమిక విద్య, హై స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ ఉన్నాయి కదండి. అలాగే ఆ స్టెప్పులు మనకి ఆధ్యాత్మిక విద్యలో కూడా అలాగే ఉన్నాయి. ప్రాథమిక విద్య, హై స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ. మరి మనం స్కూల్కి పంపించిన తర్వాత మన పిల్లల్ని ఫస్ట్ ఇప్పుడు ప్లే స్కూల్ అని పంపిస్తున్నాం కదా, నర్సరీ, ఇవన్నీ, అదంతా ఒక స్టెప్. అప్పుడు అక్కడ పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము? స్కూల్కి పంపించిన తర్వాత దాని ఉద్దేశం ఏంటి? లక్షల ఫీజులు కట్టి ఇప్పుడు పంపిస్తున్నాం. అక్కడ ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు? ఆటలు, పాటలు, కాసేపు పడుకోబెట్టి కాసేపు కూర్చోబెట్టి పంపించేస్తున్నారు. దానివల్ల ఆ బిడ్డ ఏమి నేర్చుకోవాలి అసలు? ఆ కూర్చోబెట్టడము, ఆ పడుకోబెట్టడము, ఆ ఆటలో పాటలో మనం ఇంట్లో నేర్పించలేమా? ఎందుకు ఫీజులు కట్టి అక్కడికి పంపించాలి అని అంటే, ఆ బిడ్డ ఎప్పుడు తల్లి వెనకాలే తిరుగుతాడు కొంగు పట్టుకుని, లేదా పడుకుంటాడు. ఒక చోట కుదురుగా కూర్చోవడం అనేది ఆ బిడ్డకి అలవాటు ఉండదు. బిడ్డ అయినా చూడండి మీరు, వెనక ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు తల్లి వెనకాల. అలాగే ఒక చోట కుదురుగా కూర్చోడు. ఈ స్కూల్కి పంపించడం ద్వారా ఒక క్రమశిక్షణగా ఒక చోట కూర్చోవడం, కాసేపు కూర్చోవడం అనేది మనం అలవాటు చేసాం ఆ బిడ్డకి. అంతే అక్కడ ఆ ప్లే స్కూల్. మరి అక్కడి నుంచి 1వ తరగతి అట్లా తీసుకెళ్ళి యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి. మరి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ యూకేజీలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం నేర్పిస్తున్నారు? 1వ తరగతిలో ఏం నేర్పిస్తున్నారు? బొమ్మలు చూసి అక్షరాలు నేర్పించాలి, వాడికి ఏబిసిడీలు నేర్పించాలి. దానికి నేర్పించడానికి ఆ అక్షరాలు నేర్పించడం, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్ అంటూ నేర్పిస్తున్నారు. మరి అది అక్షరాల కోసం బొమ్మలు ఉన్నాయా, బొమ్మల కోసం అక్షరాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి.
బొమ్మల కోసం అక్షరాలు ఉన్నాయా, అక్షరాల కోసం బొమ్మలు ఉన్నాయా? మనం అక్షరాలు నేర్చుకోవడమే మన లక్ష్యం. ఆ అక్షరాలు నేర్చుకోవడం కోసం, గుర్తుండిపోవడం కోసం బొమ్మలు పెట్టారు అక్కడ. యాపిల్ బొమ్మ చూడంగానే వాడికి ఏ గుర్తు వస్తుంది? బాయ్, అబ్బాయి బొమ్మ చూడంగానే ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ. అంటే మధ్యలో మిస్ అవ్వలేదుగా. ఆ బొమ్మలు చూసే మనం అక్షరాలు నేర్చుకోవడం కోసమే మన లక్ష్యం. ఆ అక్షరాలు నేర్చుకోవడం కోసం ఆ బొమ్మల్ని ఉపయోగించుకున్నాం. యాపిల్ బొమ్మ చూడంగానే యాపిల్ అని, అట్లా సి నేర్చుకోగానే క్యాట్, అట్లా అది ఆ బొమ్మల్ని మనం నేర్చేసుకుంటుంటారు. ఇక్కడ మన ఆధ్యాత్మిక విద్యలో కూడా మనకి ముందు మన ఆటలు పాటలు చూడండి. మన చిన్నప్పుడు తద్దులని అవన్నీ పెట్టేవారు. అంటే తెల్లవారుజాము లేసి ఉయ్యాల్లోకి తెల్లవారుజామున అన్నం తినడం, గోరింటాకు పెట్టుకోవడం, ఇదంతా మనకి అందులో ఏమైనా పారమార్థికత ఉందండి? ఏమైనా కొంచెం ఉన్న పారమార్థికత ఉందా? ఆ గోరింటాకు పెట్టుకోవడం ఏంటి, తెల్లవారుజామున అన్నం తినడం ఏంటి, ఉయ్యాల్లో ఒకటం ఏంటి? అంటే ఈ ఆటలు ఈ పాటలు దాని ద్వారా ఒక పూజారికి ఒక స్వయం పాకం ఇవ్వటం అనేది నేర్చుకోవడం. అలాగే ఒక భగవంతుడు ఉన్నాడు అని మనకు తెలియజేయడం. ఒక పసుపు ముద్దనే పెట్టుకుని ఆయనే గౌరమ్మ అంటాము, ఆ పసుపు ముద్దనే వినాయకుడు అంటాం. ఆ పసుపు ముద్ద పెట్టి దాన్నే వినాయకుడు అంటాము, దాన్నే గౌరమ్మ అంటాం. అంటే దాన్ని ఆ రకంగా మనకి భగవంతుడు అనేవాడు నువ్వు ఈ భూమి మీద నువ్వు కాదు, ఈ శరీరం కాదు, భగవంతుడు ఇంకో శక్తి ఉంది, నువ్వు కళ్ళతో చూసే ఈ సృష్టి ఇదంతా కాదు, దీన్ని నడిపించే ఒక శక్తి ఉంది అని మనకు తెలియజేయడమే దాని ప్రధాన ఉద్దేశం. అలాగే మరి కొంచెం పై క్లాసులకు వెళ్ళారు, పెద్దగా అరవటం, మన కఠిన పదాలు ఉన్నాయి, హరివ్యము, శౌర్యము, ప్రాక్టీస్ అంటూ మనకి పెద్ద మేము చదువుకునేటప్పుడు ఒక లీడరు లేకపోతే మాస్టర్ అది చెప్తూ ఉంటే మిగిలిన పిల్లలందరూ దాన్ని అరుస్తూ ఉండేవారు. అలాగే మనం పాఠాలు కూడా పెద్దగా చదవమనేవారు. ఇంటి దగ్గర కూడా మనం ఇంటికి వచ్చి చదువుకుంటుంటే మన తల్లిదండ్రులు పెద్దగా చదువు, వీధిలో ఉంటే నాన్నకి వినపడాలి, వంటింట్లో ఉన్న అమ్మకి వినపడాలి. దాని ఉద్దేశం ఏంటి? అరవటం అని అంటే చంటి బిడ్డ నెమ్మదిగా చదువుతూ అలా కూర్చుంటే నిద్రపోతాడేమో అని గట్టిగా చదవమంటారు. ఆ అరవడం ద్వారా వాడు ఎలర్ట్ గా ఉంటాడు, నిద్ర రాకుండా ఉంటాడు. అందుకు వాళ్ళ గట్టిగా చదవమంటారు. మరి మనకు కూడా మనం కూడా ఇంకో స్టెప్ వచ్చామండి, భజనలు. మనం కూడా ప్రాథమిక విద్యలో 1వ తరగతి 2వ తరగతిలోకి వచ్చాం. అక్కడ మనం ఏం చేస్తున్నాం? భజనలు చేస్తున్నాం గట్టిగా తాళం వేస్తూ. ఎందుకు అంటే లోపల వేరే ఆలోచనలు పరధ్యానంలోకి వెళ్లకుండా, అక్కడ నిద్రపోకుండా బిడ్డ, ఇక్కడ మనం పరధ్యానంలోకి వెళ్లకుండా ఎనర్జెటిక్ గా మనం చైతన్యవంతంగా ఉండటానికి, ఎరుకులో ఉండటానికి ఆ భజన అనేది మనకి పెట్టారు. పెద్దగా ఆ వల్లి వేయటము, తాళం కొట్టడము, అలా మనకి ఆ భజనలు వచ్చినాయి. మరి హై స్కూల్కి వెళ్ళారండి బిడ్డ. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత గట్టిగా అరుస్తుంటే ఏమంటారు మన పేరెంట్స్? ఎందుకురా అంత కంఠశోష, గట్టిగా అరుస్తున్నావు, నెమ్మదిగా చదువు, తలనొప్పి వస్తుంది, ఎనర్జీ ఖర్చు, నెమ్మదిగా చదువు అంటున్నారు. అంతేనండి. మరి మనం కూడా హై స్కూల్కి వెళ్ళామండి. ఆధ్యాత్మిక విద్యలో కూడా హై స్కూల్కి వెళ్ళాం. భజనల కాడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం? స్తోత్రాలకు వెళ్ళినప్పుడు మనం స్తోత్రాలు భజనలాగా గట్టిగా అరుస్తామండి. ఆ స్తోత్రాల్లోకి వెళ్ళేటప్పటికి అమ్మవారిదైనా అయ్యవారిదైనా నెమ్మదిగా లయగా గ్రూప్ తోటైనా ఒక్కడమైనా సరే పైకే చదువుకుంటాం. ఎవరమైనా చూడండి, లలిత చదివినా, విష్ణు సహస్రనామాలు ఏది చదివినా సరే మనం పైకి చదువుకుంటాం. అక్కడ సరిపోయిందండి. అక్కడికి ఇక్కడికి ఇది మన హై స్కూల్. మరి అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళాం. కాలేజీకి వెళ్ళిన తర్వాత పైకి చదువుతున్నా కూడా లోపల చదువుకోరా, మనసులో చదువుకోరా అని చెప్తారు. ఎందుకంటే లోపల చదువుకుంటుంటేనే అది తొందరగా వెళుతుంది, తర్వాత వాడి లోపల స్థితమవుతుంది మనసులో. అందుకని లోపలే చదువుకోమని చెప్తా ఉంటారు.
అలాగే మనం కూడా ఇక్కడ మళ్ళీ మనం కూడా కాలేజీకి వచ్చామండి. స్తోత్రాల దగ్గర నుంచి మనం కాలేజీకి వచ్చాం. ఇక్కడ మంత్రం ఒక గురువు దగ్గర, లేకపోతే ఒక గాయత్రి మహామంత్రాలు ఉన్నాయి కదా, మూల మంత్రాలు, మృత్యుంజయ, ఇట్లాంటి మంత్రాలు తీసుకున్నప్పుడు, లేకపోతే ఒక గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర మంత్రం తీసుకున్న దాన్ని మనం ఈ స్తోత్రాల్లాగా పైకి చేయమండి, మన లోపలే చేయాలి. ఎందుకు పైకి చేస్తే దాని శక్తి వృధా అయిపోతుంది, దాని శక్తిని మనం స్వీకరించలేము. అందుకని మన లోపలే పెదం తెరవకుండా పెదం లోపలే మనం దాన్ని ఆ మంత్రం అనేది చేస్తాం. మరి ఇప్పుడు మనం ఆలోచించుకుంటే ఈ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మనం అమ్మవారిని ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, అమ్మవారిని అయ్యవారిని మనం అక్కడ స్తోత్రాల్లో ఏం చేసామంటే భజన చేసాం. ఆ నామాన్ని, ఒక నామాన్ని తీసుకుని పదే పదే ఆ భగవంతుడి యొక్క నామాలను తీసుకుని ఆ నామాలని మనం భజన కింద చేసాం. మరి స్తోత్రాలకు వచ్చేటప్పటికి ఏం చేసాం మనం? ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ శక్తియుక్తులు, ఆ ఆయుధ సంపత్తి, ఆ చేతులు ఈ ఆయుధం ఉంది, ఆ ఆయుధం ఉంది, ఆ వస్త్రాలంకరణ, ఆ మహత్తు, ఇవన్నీ మనం ఆ అమ్మవారి గురించైనా అయ్యవారి గురించైనా ఆ శక్తియుక్తుల్ని, ఆ మహత్తుని, ఆ అద్భుతాలన్నిటినీ, ఆ ఆయుధాలని మనం వాళ్ళని వర్ణించాం. ఆ అమ్మవారిని అయ్యవారిని పొగిడాం, వర్ణించాం. ఆ భగవంతుడికి నీకు ఇంత శక్తి ఉంది, నీకు ఇన్న రూపాలు ఉన్నాయి, నీకు ఇన్ని నామాలు ఉన్నాయి, విశ్వం అంతా నువ్వే ఉన్నావు, అంతటా నువ్వే ఉన్నావు. ఇదే కదండి మనం భగవంతుడి గురించి మన స్తోత్రాలన్నీ. అక్కడికి ఆ ఇదిని ఒకే మూల మంత్రంగా తీసుకుని మన లోపల శక్తివంతంగా మనం తీసుకోవడానికి మంత్రంగా చెప్పుకున్నాం. మరి ఇక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్ళామండి. యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తీసుకుని రీసెర్చ్ చేయడమే కదండి. ఒక సబ్జెక్ట్ తీసుకుని ఏం చేస్తారు? రీసెర్చ్. ఆ రీసెర్చ్ చేస్తే దాంట్లో వాడు ఫలితం పొందితే గవర్నమెంట్ డాక్టరేట్ ఇస్తుంది వాడికి, ఆ డాక్టరేట్ ఇస్తుంది. మరి ఇక్కడ కూడా మనం కూడా యూనివర్సిటీకి వచ్చాం. అప్పటి వరకు మనం స్తోత్రాలు, ఈ మంత్రం అయిపోయింది. మరి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ధ్యానం. ఈ ధ్యానం చేయడం ద్వారా మన లోపల ఇందులో మనం ప్రావీణ్యత పొందితే ముక్తి, అక్కడ డాక్టరేట్ వస్తుంది, ఇక్కడ ముక్తి వస్తుంది. మరి మనం అర్థం చేసుకోవాల్సింది, ధ్యానం చేస్తే మనం ఏదైతే స్తోత్రాల్లో మనం చెప్పుకున్నామో అమ్మవారి గురించి, అయ్యవారి గురించి, ఆ శక్తియుక్తులన్నీ, అవన్నీ ధ్యానం ద్వారా, మంత్రం ద్వారా ఆ శక్తిని తీసుకున్నాము, ఆ లోపల శక్తిని పెంచుకున్నాం, చైతన్యాన్ని పెంచుకున్నాం. తర్వాత ధ్యానం ద్వారా అవన్నీ మనం అనుభూతి చెందుతున్నాం. అనుభవైకవ్యమైంది మనకి అంటే అందరికీ అనుభవాలు వినమంటున్నారు. అంటే ఆ అనుభవాలు అనేవి నీకే రావక్కర్లా, ఎవరికి వచ్చినా నీకు వచ్చినట్టే. అంటే అది ఉంది అని మనం తెలియడమే. అందుకే పత్రి సార్ అందరి దగ్గర అనుభవాలు వినమంటారు. మనం ఎంతమందిలో నీటి మీద నడిచిన వాళ్ళని విన్నాము. నీటి లోపల మనకి త్రైలింగ స్వామి అని మీరు అందరూ వినే ఉంటారు. కాశీ వెళ్తే మనకి తెలుస్తుంది. అక్కడ కాశీలో నివసించేవాడు ఆయన, త్రైలింగ స్వామి. నీళ్ల పైన కూర్చునేవాడు ఆయన. ఆయన బరువు ఎంత? 280 కేజీలు. 300 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. నీటి పైన కూర్చునేవాడు. ఒక్కొక్కసారి నీటి లోపలికి వెళ్ళిపోయి కనిపించకుండా కొన్ని నెలలు లోపల ఉండిపోయేవాడు. అలాగే మనకి మరి అదంతా అద్భుతమే కదా. మరి ఆ శక్తి ఎలా వచ్చింది? అతను మనలాగా పుట్టి పెరిగాడు. మళ్ళీ అలాగే మనకి ఈ మధ్యన పైలట్ బాబా భూమి లోపల ఉండిపోయి కొన్ని నెలలు అందరూ చూస్తుండగానే ఆయన లోపల ఉండి పైన మూసేశారు. కొన్ని నెలల తర్వాత ఆయన చెప్పిన టైం ప్రకారం మళ్ళీ బయటికి తీశారు. అంటే ఇవన్నీ కూడా మనం భగవంతుని ఏదైతే మనం అంటున్నామో, అలాగే మనకి చనిపోయిన వాళ్ళని బ్రతికించటం మన మహాత్ములు. ఇప్పుడు వేసుక్రీస్తున్నాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తెప్పించాడు. అంటే ఆయన కూడా భూమి మీద ఒక తల్లి కడుపుని పుట్టిన ఆయనే కదా. ఇవన్నీ అద్భుతాలు మనం కూడా చేయగలము. మన పత్రి సార్ ఒప్పుకోరు, కానీ మన పత్రి సారు అలాంటి అద్భుతాలు ఎన్నో చేశారు. కానీ ఆయన నేనేం చేయలేదు అంటారు. ఆయన హస్తాన్ని అక్కడ కనిపించనివ్వరు. అలా మనం చూస్తే మనం కూడా చాలా మంది ఇప్పుడు మెడిటేషన్ చేస్తూ చాలా మందికి వీళ్ళు చెప్పారు,
లేకపోతే వీళ్ళు మన ప్రక్కన నుండి ధ్యానం చేశారు, మాకు బాగుంది. మన ప్రక్కన కూర్చుని కొంతమంది మనకు కూడా చెప్తూ ఉంటారు, నేను ఎన్నో సమస్యలతో వచ్చాను, మీ ఇంటి దగ్గర మీ పక్కన కూర్చుని మెడిటేషన్ చేసిన తర్వాత నాకు సమాధానాలు వచ్చినాయి, నేను తేలికయ్యాను. ఇదంతా అంటే ఆ చైతన్యం మనం కూడా ఆ ఎనర్జీ ఉంది అనేది మనకి రుజువు అవుతూ ఉంది. అలాగే యజ్ఞయాగాదులు కూడా మనం చేశాము ఈ భూమి మీద. ధ్యానానికి ముందు ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎంత మంత్రం పఠిస్తున్నా, ఎన్ని సాధనలు చేసినా, మనకు సుబ్బిరామరెడ్డి గారు మీ వైజాగ్ ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు ఆయన. ఎన్ని చేసినా భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, పుణ్యం తీసుకుని మనం స్వర్గానికి వెళ్తాం, అక్కడ స్వర్గభోగాలు అనుభవిస్తాం. రంభ, ఓర్వశి, ఇక్కడ మనం ఏదైతే కోటీశ్వర్లు మనకి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారో, ఇంకా వీళ్ళు తినాలి, అది అరిగించుకోవాలి, అరగకపోతే జావలు తాగాలి, అక్కడ ఇంకా తినే పని అవి కూడా ఉండదు అనమాట. ఇంకాస్త భోగంగా ఉంటాం, ఏదంటే అది జరిగిపోతూ ఉంటుంది. మరి అదంతా క్షీణే పుణ్యే మధ్యలోకే విశాంతి. మన పుణ్యం ఖర్చు అయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తాం. మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ జ్ఞానం, ఇవన్నీ పుణ్యం చేసే ఇవన్నీ మనకు ఆ జ్ఞానం ఉంటుందో లేదో, ఈసారి ఏ మాయలో పడతామో, ఏ తప్పులు చేస్తామో, ఏ యోగ భ్రష్టత్వం వస్తుందో. మనం చాలా మందిని చూస్తున్నాం, మన ధ్యానంలోకి వచ్చి ఎంతో ఒక స్థితికి వచ్చిన తర్వాత కూడా యోగ భ్రష్టత్వం పొందిన వాళ్ళని ఎంతమందినో చూసాం. అందుకు మనం మరి ఎలర్ట్ గా ఉండాలి ఎప్పటికప్పుడు. ఆ యోగ భ్రష్టత్వం, ఈ పుణ్యం స్వర్గంలో ఉండి వచ్చిన వాళ్ళు ఇంకా మాయలో పడిపో అవకాశం ఉంటుంది. మరి అందుకని మనం ఏం చేయాలి, ముక్త స్థితికి రావాలి. మరి ముక్త స్థితికి రావాలంటే ఇవేమీ మనకి ఉపయోగపడవు, ఏమీ ఉపయోగపడవు. యజ్ఞయాగాదులు లేకపోతే నువ్వు సంవత్సరాలు పాటు రోజంతా 24 గంటలు మంత్రం చేస్తున్నా, ఏ సాధన చేసినా ఎందుకు మనకి అది పనికిరాదు, ఉపయోగపడదు. పనికిరాదు అనేది కాదు, ఎందుకు అది ఉపయోగపడదు. ఆ తర్వాత మనం యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మనల్ని మనం తెలుసుకోవాలంటే, మనం ముక్తి పొందాలంటే, మనం భగవంతుడిని ఫస్ట్ అసలు మనకి భగవంతుడికి ఏ రూపం అండి అని ఎవరిని ప్రశ్నిస్తే ఆయనకి ఏ రూపం లేదండి. మనం ఏ రూపం అని చెప్తాం, కృష్ణుడు అని చెప్తామా, లేకపోతే రాముడు అని చెప్తామా, అమ్మవారు అని చెప్తామా? మనకి అందుకే చక్కగా లాజిక్ గా మనం ఆయనకి ఏ రూపం లేదండి అని చెప్తాం. మరి ఆయన నామం ఏంటంటే అన్ని నామాలు ఆయనేనండి, అందుకని ఏ నామము లేదండి. మరి ఆయన గుణాలేంటి, అబ్బే గుణరహితుడండి. ఎంత తెలివితేటలుగా చెప్తామో సమాధానాలు. మరి మరి ఆయన ఏంటి, రూపం లేదు, నామం లేదు, గుణం లేదు, అంటే శూన్యం. అంతేనండి. శూన్యం అంటే ఏమీ లేని జీరో కాదండి, అంతటా నిండు ఉన్న పూర్ణస్థితి. మనకు అర్థమైంది కదా, ఆ పూర్ణస్థితి ఏమీ లేదు, శూన్యం. దాన్ని అంటే ఇప్పుడు మనం రామ 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 అంటే రాముడు సాక్షాత్కరిస్తాడు, కృష్ణ 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 అంటే కృష్ణుడు సాక్షాత్కరిస్తాడు. మరి నువ్వెవరు నిన్ను నువ్వు సాక్షాత్కారం. ఇప్పుడు మనం ఇంకొకటి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఆత్మ సాక్షాత్కారం అంటున్నామా ఎవరైనా, రామ సాక్షాత్కారం, కృష్ణ సాక్షాత్కారం అంటున్నామా? మనం పొందాల్సింది ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం అంటున్నాం, అంతేనండి. మరి ఆత్మకి ఏ రూపం ఉంది, ఆత్మకి ఏ నామం ఉంది? అంతే కదా, ఏమీ లేదు కదా దానికి కూడా. మరి మనం ఏది పొందాలంటే దాన్నే మనం ధ్యానం చేయాలి, అవునండి. మనకి రామకృష్ణ పరమహంస ఏ ఉపాసన చేస్తే ఆ దాంట్లోకి వచ్చేసేవాడండి, ఆ రూపానికి దాన్ని వచ్చేసేది. హనుమంతుడిని ఆయన ఉపాసన చేసినప్పుడు ఆయనకి తోక కూడా వచ్చిందండి, మూత ఎత్తుగా వచ్చి తోక కూడా వచ్చిందట ఆయనకి. అంత అలా ఆ రూపం అలా మారిపోయేది అనమాట. అలాగే అమ్మవారిని ఆయన ఉపాసన చేసినప్పుడు ఆయన స్తనాలు పెరిగినాయి, బయట కూడా వచ్చిందట ఆయనకి, నెలసరి కూడా వచ్చిందట ఆయనకి. వచ్చి హనుమంతుడిగా చేసినప్పుడు ఆ ఆంజనేయ స్వామిని చెట్టు కొమ్మల మీద ఎక్కేసి దూకారంట ఆయన. అంటే దాంట్లో అంత తాదాత్మ్యం పొందేశాడు ఆయన, దేన్ని ఉపాసిస్తే ఆ రూపం వచ్చేసింది ఆయన. మరి అది కాదు కదా కావాల్సింది. రామకృష్ణ పరమహంసని ఆయన గురువు తోతాపురి వచ్చి అందరూ దేశాటన చేసుకుంటూ వచ్చాడు, ఈ ఊరికి వచ్చాడు. శిష్యుడికి చూశాడు పరిస్థితి, అరే ఇంత గొప్ప జ్ఞాని, ఇంత గొప్పవాడు అమ్మవారి మాయలో ఇరుక్కుపోయాడే, ఆ రూపంలో ఇరుక్కుపోయాడే, ఈయన్ని కొంచెం దాంట్లో నుంచి లాగాలి అని ఆయన ఎప్పుడూ ఒక్క రాత్రి కన్నా ఎక్కడ విశ్రమించడండి. ఆయన గురువు గారు రామకృష్ణ పరమహంస గురువు గారు ఎక్కడా కూడా ఒక రాత్రే ఉంటారన్నమాట, ఒకే ప్లేస్ లో అంతకు మించి ఉండరు.
అట్లాంటిది గురువుని మార్చడం, ఈ శిష్యుడిని మార్చడం కోసం నెల రోజులు ఉండిపోయాడండి ఆయన రామకృష్ణ పరమహంస దగ్గర. ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎంత చెప్తున్నా అవును అని ఒప్పుకుంటున్నాడు, ఆ జ్ఞానం ఉంది. కానీ కళ్ళు మూయంగానే ఆయనకి అమ్మవారు ప్రత్యక్షం అయిపోతుంది. మరి ఏం చేయాలి అంటే, అప్పుడు ఇంకా ఈయన ఏం చెప్పారంటే, నేనేం చేయను, అమ్మ నా దగ్గరకు వచ్చేస్తుంది అని అంటే, అమ్మ తల నరికేయ్ అంటే. అమ్మ తల నరకటమా? కానీ గురువు చెప్పాడు చెయ్యాలి. మరి అమ్మ తల నరకాలంటే మరి అక్కడ నాకు కత్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, లేని అమ్మనే నువ్వు సృష్టించావు, కత్తిని సృష్టించలేవా అని అన్నారనమాట తోతాపురి. మళ్ళీ కూర్చున్నాడు ఆయన ధ్యానంలో. అమ్మవారు వచ్చేసింది యథాతథంగా ఆయన దగ్గరికి, ఆయన ముందు కూర్చుంది. అప్పుడు ఈ తోతాపురి ఏం చేశాడు, ఒక చిన్న గాజు పెంకు తీసి ఆయన భ్రూమధ్యలో ఇలా గట్టిగా గుచ్చారనమాట. అంతే, పూర్తిగా అమ్మవారు ఎరుకలోకి వచ్చి ఒక కత్తి పెట్టి అమ్మ తల నరికేశాడు ఆయన ధ్యానంలో. గురువు గారు చెప్పాడు కదా. అప్పుడు అంతటా ఉన్న ఆ శూన్య స్థితికి, ఆ చైతన్య స్థితిని, ఆ రూపనామాలకు అతీతంగా అంత అప్పుడు వెళ్ళాడు రామకృష్ణ పరమహంస. మరి ఆయన భక్తి విషయంలో ఆయన ఏమైనా తక్కువ పడదామా? ఆయన గుణాలలో తక్కువ పడదామా? ఆయన మానవత్వంలో తక్కువ పడదామా? అంత గొప్ప రామకృష్ణ పరమహంస. అంటే హంస అంటే నీళ్లు పాలు కలిపితే పాలు మాత్రమే స్వీకరించే అంత కెపాసిటీ ఉన్న హంస. ఆ పరమహంసకే ఆ నామరూపాలను వదిలేయాలి అని చెప్పాడు ఆయన గురువు. లేదంటే దాంట్లో ఇరుక్కుపోవడమే. మనకి ఇంకొక ఆయన చెప్పారు, మనకి మూర్తి పూజ, వ్యక్తి పూజ, అగడత అంటే ఎన్నో తాటి చెట్లు అంత లోతు. అంటే అందులో పడినవాడు ఇంకా బయటకు వచ్చే పని లేదు. రామకృష్ణ పరమహంస గురువు కృప ఉంది కాబట్టి ఆ గురువు ఆయన్ని పైకి లాగాడు. అలాగా ఆయనకి కూడా నెల పట్టింది. మన గురువు మనకి ముందే ఎంత చూడండి, అసలు మన పత్రిసారికి ఒక్కసారి అందరం గట్టిగా క్లాప్స్ కొడదాం. మనకి ఫస్ట్ స్టార్టింగే మనల్ని ఆ నామరూపాల్లో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎవరు ఎంత తీసుకున్నాం అనేది మన అదృష్టం అది. మరి ఆ నామం రూపం అసలు ఏమీ లేని ఆ స్థితిని మనం పొందాలంటే రామకృష్ణ పరమహంస ఉదాహరణగా మనం ఆ దేన్ని ఉపాసించాలి అంటే, నీ లోపలున్న ఆ శూన్యాన్నే మనం ధ్యానించాలి. ఉపాసన అంటే ధ్యానించడం. నిరంతరం మనం ఆ శూన్యంలోనే ఉండాలి, ఏమీ లేని స్థితిలో ఉండాలి, ఊరికే ఉండటం. ఆ నిశ్శబ్దాన్ని, ఆ శూన్యాన్ని మనం అనుభూతి చెందాలంటే మనం నిరంతరం అలా ఉండలేము. అందుకు మనకి ధ్యానం కావాలి. ధ్యానం ముక్తి కాదండి, జ్ఞానమే ముక్తి. మరి ధ్యానం ద్వారా కేవలం అలా ఉండలేం కాబట్టి నీ శ్వాస మీద నువ్వు ధ్యాస పెట్టాలి. మరి శ్వాస మీద ఎందుకండి, దేని మీదైనా పెట్టొచ్చు కదా. అంటే ప్రతిదీ మానవుడు సృష్టించిందే. మనం ఈ భూమి మీద మనమే సృష్టించాం. శ్వాసను మనం సృష్టించామండి? ఈ భౌతికంగా మనం ఎవరన్నా సృష్టించారా శ్వాసని? ఆ సృష్టికర్తే మన లోపల మన ప్రమేయం లేకుండా ఆ శ్వాస అనేది మన లోపల ఉంది. శ్వాస ఉంటేనే నువ్వు ఉన్నావు, శ్వాస లేకపోతే నువ్వు లేవు. ఆ శ్వాసను నువ్వు తెచ్చుకోలేదు, ప్రకృతి పరంగా నీకు ఇవ్వబడింది అది. శ్వాసతోనే నువ్వు జీవిస్తున్నావు, నీకు తెలియకుండానే జరుగుతోంది. ఆ శ్వాస అనేది నీకు తెలిసి జరగాలంటే చాలా మంది ఆడవాళ్ళు తీసుకోవడం కూడా మర్చిపోయేవాళ్ళండి. అలాగా ఈ మధ్య హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు, శ్వాస తీసుకోకుండా చనిపోయేవాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే చాలా మంది చూడండి, పొద్దున్నే హడావిడిగా వంట చేస్తూ టాయిలెట్ అర్జెంట్ అయినా సరే ఈ కాఫీ పెట్టేసి వెళ్తా, వీళ్ళకి క్యారేజ్ పెట్టేసి వెళ్తా, మొగుడికి టీ అందించేసి వెళ్తా, అది వెళ్ళిపోద్ది. ఈ లోపల టాయిలెట్ పని మనకి అవసరం తీరిపోయి అవే మనకి అనారోగ్యాలు కూడా వచ్చేస్తున్నాయి. అట్లా మనం ఈ పని అయ్యాక ఇది చేద్దాం, ఈ పని అయ్యాక మనం టిఫిన్ తిందాం, ఈ పని అయ్యాక మనం కాఫీ తాగుదాం. ఇట్లా మనకి ఆ శ్వాసను కూడా మనం అలాగే చేసేవాళ్ళం నిజంగా, మన ప్రమేయం అంటే. కానీ సృష్టికర్త మన ప్రమేయం లేకుండా పెట్టాడు చక్కగా. కానీ మనం దాని మీద ధ్యాస పెట్టి ఎరుగుతో మనం పీల్చడం ద్వారా ఇంకంత శక్తిని అధికంగా తీసుకుంటూ, ఆ విశ్వశక్తిని ఎరుగుతో తీసుకోవడం ద్వారా నిన్ను నువ్వు అదే ధ్యానము, ఆ శక్తిని ఎక్కువ తీసుకోవడం ద్వారా నువ్వు జ్ఞానవంతం అవుతావు. ఆ శక్తి ఎందుకు ఉపయోగపడుతుంది నీకు? అది నువ్వు ఏదైతే విన్నావో ముందే చెప్పుకున్నాం మనం,
మన లోపల నుంచే తీసుకొచ్చి పెట్టాము, మళ్ళీ మన లోపలే తీసుకొచ్చాం, మనలోనే ఉందంతా, ఆ మనలో ఉన్నదే అంతటా ఉంది. సూది మనలో మోప స్థలం కూడా ఖాళీ లేదని చెప్తున్నాం. మళ్ళీ భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడండి. ఒక సూది మన ఖాళీ అంత కూడా లేకుండా లేడు అని కూడా మనమే చెప్తున్నాం. మరి అంతటా ఉండేవాడిని ఒక నామానికి, ఒక పూజ గదికి, ఒక విగ్రహానికి ఎలా పరిమితం చేయగలం? అట్లా మనం మన లోపల మళ్ళీ మనం చెప్పుకున్నాం వేదాల్లో, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, మహావాక్యాలని ఎంతో భక్తిగా వల్లి వేసుకున్నాం. మరి అహం బ్రహ్మాస్మి అంటే, అహం అంటే నేను, బ్రహ్మాస్మి అంటే బ్రహ్మస్వరూపాన్ని. నేనే బ్రహ్మస్వరూపాన్ని అని నువ్వు వేదవాక్యాన్ని పదే పదే వల్లించావు. ఇప్పుడు పత్రిసారి వచ్చి నువ్వే దేవుడు అంటే ఉలిక్కి పడుతున్నావు కదా. అంటే దాన్ని మనం విశ్వసించలేదా? దాన్ని నమ్మలేదా? ఆ వేదం చెప్పింది మనం నమ్మలేదా? సర్వం కల్విదం బ్రహ్మ, నువ్వే కాదు నీ చుట్టూ సర్వం, నీ కంటితో చూసే ప్రతిదీ బ్రహ్మస్వరూపమే. సర్వం కల్విదం చూడటం, సర్వం బ్రహ్మ. మరి దాన్ని కూడా మనం ఒప్పుకోవా? మనం చూసే కళ్ళది కూడా అబ్బాయి ఇదంతా నశించేది, ఇదంతా మాయ, ఇది పనికిరానిది, మనం దీన్ని చూడకూడదు, కళ్ళు మూసుకోవాలి, దీన్ని అనుభవించకూడదు, మనం దీన్ని రుచి చూడకూడదు. సర్వం కల్విదం బ్రహ్మ అంటే నువ్వు తినే పదార్థము బ్రహ్మస్వరూపం, నువ్వు చూసే చెట్టు బ్రహ్మస్వరూపం, నీ ప్రక్కన ఉన్న మనిషి, నీ ప్రక్కన ఉన్న జంతువు, నీ ప్రక్కన ఉన్న పుట్ట గుట్ట ప్రతిదీ బ్రహ్మస్వరూపమే. అప్పుడు అదంతా మనం ఎలా చూడాలి? తత్వమసి, నువ్వేదో అంటున్నావు, అదే నువ్వు, నువ్వే అది. ఇట్లా మనకి వేదాలు కూడా చెప్పినాయి. ఇవన్నీ నమ్మాలంటే, విశ్వసించాలంటే మన లోపల శక్తి కావాలి. ఆ శక్తి కోసమే ధ్యానం. మన లోపల ఆ శక్తిని, ఆ ప్రాణశక్తి పెరిగితే, ఆ చైతన్యం పెరిగి, అప్పుడు మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే చదువుతున్నామో అది విశ్వసిస్తాం. అంటే నమ్మకం కలుగుతుంది 100%. ఎప్పుడైతే మన లోపల నమ్మకం కలిగిందో అవగాహన పెరుగుతుంది. అవగాహన ఎప్పుడైతే పెరిగిందో అది అనుభవైక వేద్యం. అందుకు ధ్యానం. ఇంకెందుకు కాదండి. మన కోరికల కోసం కాదు, ఇంకో దాని కోసం కాదు. అది ఎంతో గొప్పది. మనం ఏం చేస్తున్నాము? ఒక వజ్రాన్ని పట్టుకెళ్ళి వేరుశెనగ పప్పు అచ్చు కొనుక్కుంటున్నాం, లేకపోతే శనగ గుగ్గిళ్ళు కొనుక్కుంటున్నాం. అలా ఉంది మనం ఈ ధ్యానాన్ని. అన్నీ వస్తాయి భౌతికంగా, ప్రతిదీ నువ్వు హాయిగా ఉంటావు. హాయిగా ఉండటం అంటే అన్నీ నీకు 100 కోట్లు వచ్చేసి, లేకపోతే నీకు పిల్లలందరూ అద్భుతంగా అయిపోయి, ఏది ఎలా ఉన్నా స్వీకరించే ఆ గుణం నీకు వస్తుంది. అంతకు మించి ఏం కావాలండి? ఒక తృప్తి, పరిపూర్ణమైన ఆ తృప్తి నీ లోపల ఎప్పుడైతే కలుగుతుందో, ఆ సంతోషం ఎప్పుడైతే ఉందో, ఏది ఎలా ఉన్నా నీకు సంబంధం లేదు. ఎందుకంటే ఇదంతా ఇవాళ ఉంటుంది, రేపు లేదు. సర్వం అంతా మాయే అంటే, మాయ అంతా కూడా లేదని కాదు. కొంత కాలం ఉండి కొంతకాలం లేని దాన్ని మాయ అంటాం. ఇదంతా నువ్వు ఎందుకు దీని మీద నువ్వు వ్యామోహం పెట్టుకోకూడదు, నీ శరీరం మీద వ్యామోహం పెట్టుకోకూడదు, నీ చుట్టూ ఉండే దాని మీద వ్యామోహం పెట్టుకోకూడదు అంటే, అవి కొంతకాలం ఉండి కొంతకాలం లయమైపోతాయి. కానీ నువ్వు ఉన్నంత వరకు అది అమ్మ హ్యాండ్ ఒక్కసారి డెడ్ సిగ్నల్ చూసుకోండి. అప్పుడు శరీరం కూడా నీకు ఆరాధ్యమైంది కదా. ఆ పదార్థం కూడా నీకు పంచభూతాల నుంచి తయారైన పదార్థం. మనం చెప్తున్నాం కదా, ఆహారం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. మరి ఇవన్నిటినీ కూడా మనం అంతా బ్రహ్మస్వరూపమే. అయితే దాని మీద వ్యామోహం పెట్టుకోకు, గౌరవంగా పెట్టుకో, ఇష్టంగా చూడు, ప్రేమగా చూడు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ చుట్టూ ఉన్న వాళ్ళని, నీ బిడ్డల్ని ప్రేమించు. నీ చుట్టూ అందరినీ ప్రేమించమంటే నీ బిడ్డల్ని ప్రేమించొద్దనా? వాళ్ళని నిర్లక్ష్యం చేయమనా? వ్యామోహం అంటే వదిలేయమనా? వ్యామోహం లేకుండా ఉండు, వైరాగ్యంతో ఉండు అంటే అంతటి మీద సమభావం ఉండాలి. ప్రతిదీ నశించేదే. ఇది ఇప్పుడు బంధమే, గత జన్మలో ఎవరో, వచ్చే జన్మలో ఎవరో. అందుకని ప్రేమగా ఉండు, ప్రేమ బంధంలో ఉండు, ముక్త స్థితిలో ఉండు. దాని మీద వ్యామోహం పెట్టుకోకు. మరి ఇంకా మళ్ళీ మనం వేద ప్రకారం క్లాసులోకి వెళ్దామండి. ఫస్ట్ మనం భగవంతుడి గురించి వెళ్ళాం, చెప్పాం, పసుపు ముద్దు పెట్టాం, ఆడాం, పాడాం. ఆ నోములని, వ్రతాలని, ఆ చిన్న పూజలు, మనం తద్దులని
భగవంతుడి గురించే కదండి. స్తోత్రాలు భజనలు చేసాం భగవంతుడి గురించే కదా, స్తోత్రాలు చేసాం భగవంతుడి గురించే కదా, మా మంత్రం వేసుకున్నాం భగవంతుడి మీదే కదా, ధ్యానంలోకి వచ్చాం ఆ భగవంతుడిని అంతటా నువ్వు ఉన్నది అదే చైతన్యం తెలుసుకోవడం కోసం ఆధ్యాత్మిక విద్యలోకి మనం ముందు అక్షరాలు ఏబిసిడీలు నేర్చుకోవడం కోసమే బొమ్మలు చూసాం. ఆ ఏబిసిడీలతోటే పదాలు చేసాం, ఆ ఏబిసిడీలతోనే పుస్తకాలు చదివాం, ఆ ఏబిసిడీలతోనే డిగ్రీలు పొందాం, డాక్టర్లు అయ్యాం, ఇంజనీర్లు అయ్యాం. ఆ ఏబిసిడీలతోటే నువ్వు డాక్టరేట్ పొందావు. ఎక్కడైనా ముందు నువ్వు స్టార్టింగ్ ఏబిసిడి A to Z నేర్చుకున్నావు. ఈ A to Z లేకుండా నీ విద్యా విధానం ఏమన్నా ఉందా? ఎక్కడన్నా ఏమన్నా వదిలేశారా? లేదా ఎక్కడైనా ఏదైనా కొత్తగా చేర్చుకున్నారా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు స్టార్టింగ్ ఏబిసిడీలు అయితే నేర్చుకున్నావో నీ మొత్తం విద్యా విధానం అంతా ఈ రోజుకి ఆ ఏబిసిడీలు నువ్వు ఉపయోగించుకుంటున్నావా నీ జీవితంలో? వాటిని ఏమైనా వదిలేసావా? ఒకసారి ఆలోచించండి. కొత్తగా ఏమైనా తెచ్చిపెట్టుకున్నారా? ఏం వదిలేసాం? విధానాలు వదిలేసాం. బొమ్మలు చూసి చదువుకోవడాలు, పైకి అరవటాలు, వల్లి వేయడాలు, ఒకే సెంటెన్స్ ని పదే పదే రాయడాలు, ఇవన్నీ వదిలేసుకుంటూ వచ్చాము. కానీ అసలు మూలాన్ని మనం ఎక్కడ ఆ A to Z ఆ అక్షరాలని ఎక్కడా వదలలేదు. అక్షరం అంటే క్షరం కానిది, దాన్ని ఎక్కడా వదల్లా. అలాగే మనం దేవుడు అన్నాం, భగవంతుడు అంటున్నాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ భగవంతుడిని విస్తృతపరుచుకుంటూ వెళ్ళాం, కానీ ఎక్కడన్నా ఆయన మానేశామండి? ఆయన వదిలేసామా? ఆయన నిర్లక్ష్యం చేశామా? ఆయన తక్కువ చేశామా? లేకపోతే ఆయన వదిలేసి పక్కకు వచ్చేసామా? ఒక్కసారి ఆలోచించండి. స్టెప్ బై స్టెప్ వెళ్ళాం. ఆయన ఇంకా ఆ బట్టి నామాన్ని ఒక నామాన్ని వృత్తి చేసేదానికి 1000 నామాల్లో ఉన్నావు. నీవు ఎంత అద్భుతం, నువ్వు అంత అద్భుతం, నీ శక్తి అమోఘం అనుకుంటూ వెళ్ళాం. దాన్ని ఇంకా శక్తివంతంగా ఆ అద్భుతాన్ని మనం కూడా చూసుకున్నాం, మనం కూడా పొందాం ఆ అద్భుతాన్ని. అది అంతటా ఉంది అని తెలుసుకున్నాం ధ్యానంలో. నువ్వు కూడా అందులోనే, నువ్వు కూడా అదే అని తెలుసుకున్నాం ధ్యానం ద్వారా. దీన్ని బట్టి మీరు పూజలు చేయడం తప్పు కాదు, కానీ వెళ్ళాలి ముందుకి. మరి నాకు భయం అండి వదలాలంటే, భయం పోయాక వదిలేస్తానండి. నువ్వు చేస్తూ ఉంటే ఉర్వారుకమివ బంధనాత్, దోసపండు దాని నుంచి అదే విడిపడుతుందండి పండు తయారైపోతే. నువ్వు ధ్యానం చేస్తూ ఉంటూ నీ భయాలు దాని నుంచి అవి విడుదలైపోతాయి. ఆ భయాలు అనేది. టైం ఎంత అయిందమ్మా? చెప్పండి మేడం, ఇంకా ఉంది. అంటే ఈ భయం పోవడం చిన్న ఉదాహరణ చెప్తాను. మనం మేడమెట్లు ఎక్కాలండి, ఫస్ట్ టైం ఎక్కుతున్నాం, కానీ భయం అంటే ఒక కాలు ఒక మెట్టు మీద పెట్టాం, ఈ రెండో కాలు వదిలేసి మళ్ళీ పైకి పెట్టాలంటే నాకు భయం అంటున్నాం. ఏం చేయాలి? భయం పోయాక రెండో కాలు పెడదామందామా? ఆ భయం ఎలా పోతుంది? ఎంతకాలం ఉన్నా ఆ భయం పోదు. అప్పుడు నీకు కావాల్సింది ఏంటి అంటే ఒక ఔన్స్ ధైర్యం ఇవన్నీ కాదు, లేకపోతే 1 టన్ను ధైర్యం తెచ్చిపోద్దామంటే కాదు. అక్కడ కావాల్సింది ఒక నమ్మకం, విశ్వాసం. ఎవరి మీద? నీ ప్రక్కన అక్కడ ఎవరో ఉండి చెప్తారు, నీకు బాగా నమ్మకస్తులు. అమ్మా, నువ్వు ఈ మెట్లు ఇంతకుముందు ఎంతమందో ఎక్కారు పైకి, ఏ ఒక్కళ్ళు పడిపోలేదు, నువ్వు కూడా పడిపోవు. ఎందరో ఎక్కడో నేను చూశాను, అందుకని నీకేం డోకా లేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, నువ్వు రెండో కాలు కూడా తీసి పైన పెట్టి తల్లి అని చెప్తాడు. అప్పుడు నీకు కావాల్సిన ఆ వ్యక్తి మీద నమ్మకం, విశ్వాసం కావాలి. అప్పుడు రెండో కాలు తీసి పైన పెట్టావు, అంతే, భయం పోయింది. అవునండి, పోయిందా లేదా? అలాగే ఇక్కడ కూడా మనకి ఆ భయం పోవాలి అంటే ఒక శాస్త్రం మీద నమ్మకం రావాలి, ఒక గురువు మీద నమ్మకం ఉండాలి. విశ్వాసం, నమ్మకం కూడా కాదు, విశ్వాసం. నమ్మకం కంటే మించింది విశ్వాసం. మరి ఆ గురువు చెప్పాడు, నువ్వు ఇవన్నీ వదిలేయి. ఎందుకు వదిలేయి అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టలేము. ఓ ప్రక్కన రామారామ అంటూ నువ్వు రాముడిని స్వీకరించాలనుకుంటున్నావు, ఓ ప్రక్కన ధ్యానం చేస్తూ శూన్య స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నావు. దాన్నా నువ్వు ఆ రాముడిని కూడా అందులోనే ఉన్నావు, కృష్ణుడు అందులోనే ఉన్నదే, ఆ శూన్యంలో నుంచే వచ్చారు వాళ్ళు కూడా, నువ్వు అందులో నుంచే వచ్చావు. అందుకని నువ్వు ఆ విశ్వాసంతో నువ్వు ధ్యానం చేయి. అవన్నీ దాటుకునే వచ్చావు.
దాటుకుని వచ్చానంటే ప్రమాణం ఏంటండి? మీరు చెప్పారు కదా ఈ అన్ని క్లాసులు వచ్చాక యూనివర్సిటీ అని. మరి ఆ క్లాసులన్నీ నేను దాటుకుని వచ్చానా? దాటుకుని రాబట్టే ఇవాళ ధ్యానం దగ్గరికి వచ్చావు, ఆ గురువు దగ్గరికి వచ్చావు, ఈ పిఎస్ఎస్ మూమెంట్ లోకి వచ్చావు. పోనీ కాదు, మనకి ఓపెన్ యూనివర్సిటీలు వచ్చినాయండి ఇప్పుడు. ఒక వాల్మీకి దొంగే కదండి ముక్తి పొందాడు. ఒక అంగుళీమాలుడు హంతకుడే కదా ముక్తి పొందాడు. మరి మనం వాళ్ళకన్నా గొప్పవాళ్ళమా కాదా? మరి ఓపెన్ యూనివర్సిటీలు అంటూ 10th పాస్ అవ్వకపోయినా 7th చదివితే అసలు ఏబిసిడీలు వస్తే చాలు మనకి. ఓపెన్ దాంట్లో 10th చదువు, ఇంటర్ చదువుకుంటున్నారు, డిగ్రీలు చదివేస్తున్నారు, బిఏలు చదువుతున్నారు, ఎంఏలు చదువుతున్నారు. ఏమి చదవకుండా డైరెక్ట్ గా బిఏకి వెళ్ళిపోతున్నారు. 10th చదివిన తర్వాత డైరెక్ట్ బిఏ కడుతున్నారు. మరి అలాగే ఇది కూడా మనం కూడా డైరెక్ట్ ఓపెన్ యూనివర్సిటీ. తర్వాత మనకి మొన్న కాన్హా మిషన్ మనం వెళ్ళాం కదా, కాన్హా అని మన ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. అది ఆ కాన్హా రామచంద్ర మిషన్ వాళ్ళది. పూర్వం రామచంద్ర మిషన్ అనేవాళ్ళం దాన్ని. పూర్వం ఒక బుక్ చదివాను నేను. ఆ బుక్ లో ఇప్పుడు భూమి మీద చాలా అద్భుతమైన స్థితిలో ఉంది ఈ భూమి. ఇంతకు ముందు ఎన్నడూ ఈ స్థితి లేదు, ముందు ఎన్నడూ రాకపోవచ్చు. ఇంతకు ముందు సృష్టి జరిగింది మొదలు ఎన్నోసార్లు సృష్టి మళ్ళీ లైవ్ అయింది, మళ్ళీ వచ్చింది. కానీ ఇప్పుడున్న ఈ భూమికి ఉండే పరిస్థితి అప్పుడు లేదు, ఇంకెప్పుడు లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు ఒక దోమ కూడా తనను తాను తెలుసుకుని ముక్తి పొందాలనుకుంటే ఆ దోమ కూడా ముక్తి పొందొచ్చు అని రాశారు దాంట్లో మహాత్ములు. చాలా మంది చెప్పారు ఈ భూమి మీద ఇప్పుడు మనం ఆఖరి జన్మ అనుకుంటే చాలు చేసుకోవచ్చు అని. ఒక దోమే అంటే దోమ ఎన్ని పరిణామ క్రమంలో ఎన్నిసార్లు వెళ్ళాలి? ఆ దోమ ఎన్నో జంతువుల రూపానికి వచ్చి క్రూర జంతువులు అయ్యి మళ్ళీ ప్రేమ సాధు జంతువులు అయ్యి ఇంటిలో మనం పెంచుకునే ప్రేమ పెంపుడు జంతువులు అయ్యి అప్పుడు మానవ రూపం వచ్చి మళ్ళీ మానవ రూపంలో పరిణామ క్రమం తమో గుణం, రజోగుణం, సత్వగుణం దాటుకుని రావాలి ఆ దోమ. అట్లాంటి ఒక దోమకే రావాలంది. మనం అవన్నీ దాటుకున్నప్పుడు మానవ జన్మకు వచ్చాం. మానవ జన్మలో మళ్ళీ భక్తి అని దాన్ని ఇవన్నీ మనకి ధ్యానం అనే స్థితిలోకి వచ్చాం. అంటే మనం అనుకోవాలి అంతే, నన్ను నేను తెలుసుకోవాలి. అది ధ్యానం నాకు ఉపయోగపడుతుంది. ధ్యానం ద్వారా నన్ను నేను తెలుసుకుంటాను. ఓకే అండి, మీరు ఏమైనా డౌట్లు ఉంటే. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చెప్పారు. పూజల నుంచి మనం వేదాల నుంచి ఏం తెలుసుకున్నాం, ఎలా చేస్తున్నాం అనేది. మాస్టర్స్ మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అమ్మా అమ్మా ఎంత అద్భుతాలు చెప్పారు ఈ రోజు మీరు. కొత్త వాళ్ళకి ఏది అవసరమో అది తెలియజేశారు. చాలా అద్భుతంగా ఉంది. అవునవును, అందుకని కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా ఈ పూజలు, అందుకని అవును కావాల్సిన సబ్జెక్ట్ వచ్చింది పర్ఫెక్ట్ గా. థ్యాంక్ యూ. ఈ రోజే బయలుదేరుతున్నారా మీరు కూడా? అవును, సాయంత్రం మేము కూడా ఈ రోజే కలుసుకుందాం అక్కడ హ్యాపీగా. అలాగే అమ్మా, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరైనా సందేహాలు అడగండి, మీకు అనిపించిన అనుభవం అంటే పంచుకోండి. అందరూ చక్కగా మైమర్చిపోయి వింటున్నారు. అబ్బా, మీరు అసలు చిన్నప్పటి నుంచి మీకు ఈ గురువుల పుస్తకాలు చదవటం ఇది ఉంది, మీకు మార్చిన ఒక సంఘటన చెప్పండి. ఫస్ట్ నుంచి ఎందుకు అంటే నాకు విగ్రహారాధన, ఈ పూజలు, రూపాలు ఇష్టం ఉండేది కాదు స్టార్టింగ్ చిన్నతనంలోనే. అది ఎలా ఏర్పడిందంటే నేను 3, 4 ఆ సమయం చదివే టైంలో మా ఊరికి అటు తూర్పు వైపు అనేవాళ్ళం మేము, అంటే విజయనగరం అవతల అనుకుంటా. చెరుకు కొట్టడానికి వాటికి కొంతమంది ఒక బంట వచ్చేవాళ్ళు అనమాట. ఊర్లో ఎక్కడో ఒక చోట చెట్టు కింద వండుకుని తినేసి మా అరుగుల మీదకి వచ్చి పడుకునేవారు. వాళ్ళు కథలు చెప్పుకునేవారు, కొన్ని సినిమాలు, కొన్ని పురాణాలు చెప్పుకుని పడుకునేవారు. అట్లా చెప్పుకుంటూ గంగా గౌరీ సంవాదం అని అదొకటి ఒకరోజు. అది విన్నప్పుడు వాళ్ళు దెబ్బలాడుకున్నారని,
అంటే శివుడికి 2 భార్యలు, వాళ్ళు ఈ గంగా గౌరి, వీళ్ళ సవితులు పోరు అని, తర్వాత ఆవిడ నీళ్లు ఇవ్వలేదని, ఈవిడ పాలతో స్నానం చేసిందని, చీమలు గుట్టేసినాయి అని, గంగ అంటే వాటర్ కదా. ఇట్లా ఈ పురాణ కథలు వింటే నాకు పిచ్చెక్కిపోయింది అనమాట. భగవంతుడు ఏంటి, భగవంతుడికి పెళ్ళాలేంటి, ఇది మళ్ళీ వాటిలలో ఈ గుణాలేంటి, గుణాలు అనేది అని కాదు. అప్పుడు ఈ దెబ్బలాడుకోవడాలేంటి, మనం దెబ్బలాడుకున్నట్టే వాళ్ళు కూడా దెబ్బలాడుకోవడాలేంటి, అసలు 2 పెళ్ళాలేంటి, ఇవన్నీ చిచ్చిచి నాకు నచ్చలేదు అనుకునేదండి ఆ పద్ధతులు. ఆ తర్వాత ఆ పురాణాలు అట్లా అయిపోయింది, అది నచ్చలేదు. మా నాన్నగారు ఎప్పుడు దేవుని తలుసుకుని పడుకోమని, పడుకునేటప్పుడు భగవంతుడిని తలుసుకుని పడుకో అని చెప్పేవారు పిల్లలకి. మరి భగవంతుని తలుసుకుని అంటే భగవంతుడు మనకి ఎంతమంది ఉన్నారు, ఆడాళ్ళు మగాళ్ళు బోల్డు మంది ఉన్నారు కదా. ఎవరిని తలుసుకుంటే ఎవరికి కోపం వస్తుంది, ఎవరిని వదిలేస్తానని అందరినీ తలుసుకునేదాన్ని. పేరు పేరున గుర్తు చేసుకుని మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్ని. ఆ తర్వాత నేను కొంచెం భగవద్గీత వినడం మొదలుపెట్టిన తర్వాత, అంటే నా 7th క్లాస్ నుంచి నేను భగవద్గీత మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మ గారు చదివి చెప్పేవాళ్ళం. నేను దానికోసమని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సెలవుల్లో ఆవిడ అందరూ నలుగురు కూర్చొని చదువుతాను, నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడం అనేసి ఇక్కడ కూర్చుండిపోయేదాన్ని. ఆవిడకి ఆశ్చర్యంగా ఉండేది, ఈ పిల్ల ఏంటి ఇక్కడ కూర్చుంది, వెళ్ళిపోవచ్చు కదా లోపలికి, ఏమ్మా పద్మ లోపల ఉంది అన్నయ్య. అంటే కాదండి నేను ఇక్కడ కూర్చుంటాననే ఉన్నా. అలా నాకు దాని మీద అట్లా ఇదే అయిపోయిందండి. అట్లా అక్కడ ఉండగానే పెళ్ళైన తర్వాత కూడా ఆవిడ దగ్గరికి అట్లా అప్పుడప్పుడు వెళుతూ ఉండేదాన్ని. గుణాల గురించి చెప్పారు ఒకసారి ఆవిడ, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఆ గుణాల గురించి చెప్తూ ఉన్నప్పుడు, గుణాలేంటి, మనం భగవంతుని పూజ చేసుకోవడానికి, భగవంతుని మనం అనుకోవడానికి ఈ గుణాలు ఏంటి, ఆ పేర్లు ఏంటి ఆ గుణాలకి అంటే, అప్పుడు దాన్ని కూడా మనం అర్థం కాల. తమో గుణం అంటే తమో గుణమా అంటే దాంట్లో ఈ లక్షణాలు ఉంటాయా, ఇట్లా పిచ్చెక్కిపోయి మా అమ్మ రేపటి నుంచి వెళ్ళకూడదు అనుకునేదాన్ని. వెళ్ళను అని గట్టిగా నిర్ణయించుకుంటే టైం అయ్యేటప్పటికి నా కాళ్ళకి బంధం వేసి లాగారని మనం మాట వింటాం. నన్ను ఎవరో బంధం వేసి లాక్కెళ్ళిపోయారు అంటాం. ఆ పదాన్ని నేను అనుభవపూర్వకంగా విన్నాను. నన్ను ఎవరో లాగేస్తున్నట్టు అనమాట అక్కడికి, ఆ ఇంటికి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ టైం అయ్యేటప్పుడు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి అనమాట. ఏదో నన్ను అలా లాగేస్తున్నట్టు బంధం వేసి అట్లా వెళ్ళిపోయేది. ఆ వినడం ద్వారా భగవంతుడు అంటే నామరూపాలు లేవు అని ఆవిడ చెప్పేవాళ్ళంట చాలా బాగా. ఆవిడ స్వామి శివానంద శిష్యులు అనమాట వాళ్ళు. డైరెక్ట్ శివానందతోనే వాళ్ళ కాంటాక్ట్ ఉండేదన్నమాట ఆ పెద్ద. ఆ రోజుల్లోనే తాతయ్య గారు చనిపోతే ఆయన ఆ అంతిమ దశలో బయట పడుకోబెట్టి ఓంకారం చేస్తూ 1 గంట ముందు నుంచి కూర్చున్నారు. ఆవిడ శ్వాస వెళ్ళిపోతుందని తెలిసిన కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు ఆవిడ చుట్టూ కూర్చుని శరీరం నుంచి బయటకు శ్వాస వెళ్ళిపోయిందని ఆవిడ చూసుకుని కూడా కూర్చుని ఇంకొక 1 గంట ఓంకారం చేయించి అప్పుడు లేచారు ఆవిడ. ఏడవలేదు అసలు ఆ రోజుల్లో. ఏది చిన్నప్పుడు అట్లాంటి స్థితి అనమాట. అప్పుడు నాకు ఒక ఆన్సర్ దొరికింది అనమాట. భగవంతుడు ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్నాయి, అంతటా ఉన్నాడు, ఆయనకి ఏ రూపం లేదు, ఏ నామం లేదు అనేది నాకు అర్థమయ్యి, ఇంకా అప్పటి నుంచి నాకు ఈ నామరూపాల జోలికి మానేశాను. అయితే నేను మంత్రం తీసుకున్నాను విద్యాప్రకాశానంద దగ్గర. మంత్రం అందరితో పాటు గ్రూప్ మొత్తం తీసుకున్నాను. ఆ మంత్రం తీసుకుని మూల మంత్రం ఇచ్చేటప్పుడు ఒక పేపర్ ఇస్తారు అనమాట. ఆ పేపర్ మీద ముందు శాంతి మంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా. అసలు ముందు ప్రార్థన మంత్రాలు ఉండి, ఈ మూల మంత్రం ఉండి, దానికి చివర ఓం ఓం అని ఒక 5 సార్లు రాసి పక్కన డాట్స్ పెట్టేశాడు. ఓం 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 5. మాల చేయమనేవాళ్ళు. మాల చేస్తూ ఉండంగానే నాకు మధ్యలో నేను ఆగిపోయి, నేను ఓంకారం అంటే ఓం 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 అని అనుకోవడం అలవాటు కదా, ఇష్టం బాగా. ఆ ధ్యాసలో అలా ఉండిపోయేదాన్ని. మళ్ళీ కాసేపు గుర్తొచ్చేది, మళ్ళీ మాల చేసేదాన్ని. ఆ నామం తారక మంత్రం తీసుకోగానే ఇంకో పెద్దమ్మ గారు మా 5 పోషణల ఇంట్లో వాళ్ళ అబ్బాయికి డాక్టర్గా ఇక్కడ ప్రాక్టీస్ పెడితే అప్పుడప్పుడు వచ్చి వండి పెట్టడానికి, కానీ పెళ్ళి అవ్వలేదు అప్పుడు, వండి పెట్టడానికి వచ్చి ఆ నెల రోజులు ఆవిడ మాకు మళ్ళీ ఆవిడ ఎవరు అంటే చిన్మయానంద మిషన్. ఆయన శివానంద, వీళ్ళు చిన్మయానంద, చిదానందతో డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ ఉన్నవాళ్ళు. అంటే నాకు ఎలాంటి సాంగత్యం దొరికిందా అదృష్టం అని చెప్పుకుంటున్నాను.
అట్లా ఆవిడ చెప్పేవాళ్ళు అన్నమాట. ఇట్లా మంత్రం లోపల మంత్రం తీసుకున్న తారకం తీసుకున్నావు కదా, ఓం ఏంటది ఓం శ్రీరామ ఓం శ్రీరామ అని నిరంతరం అనుకో అన్నారు. ఓం శ్రీరామ అనుకుంటుంటే శ్రీరామ వెళ్ళిపోయి ఓం ఒకటే మిగిలేదు. ఓం 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 అని ఆవిడతో అంటే, అది ఇంకా మంచిది కదా తల్లి, నాకు శ్రీరామ ఎగిరిపోతాను పెద్దమ్మ, నాకు ఓం ఒకటే మిగులుతుంది అని అంటే, అది ఇంకా మంచిది తల్లి, అలాగే ఉండు అన్నది. తర్వాత ఈ మంత్రం మాల చేస్తున్నప్పుడు సగంలోనూ ఎప్పుడో ఆ మాల ఆగిపోయేది, నేను ఆ ఓంతులో ఉండిపోయేదాన్ని. తర్వాత మళ్ళీ మెలకు వచ్చి మళ్ళీ ఎరుగులోకి వచ్చి మళ్ళీ మాల పూజ చేసేదాన్ని. కొన్ని రోజులు అలా అయిన తర్వాత నేను ధ్యానంలో రాకముందే ఈ మాల ఎందుకు, నాకు ఈ గోల పక్కన పెట్టేసి మాలని నా ఎరుక చేయగలిగినంతసేపు మంత్రం చేయడం ఊరికనే మాల లేకుండా. తర్వాత ఎప్పుడు నేను ఆ స్థితిలో ఓం స్థితిలో ఉంటే అలా ఉండిపోయేది. ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు. కానీ తర్వాత నేను మా గురువు గారు శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు, ఈశ్వర్ అని, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, వేర్పేట ఆశ్రమం, ఆయన సుబ్రహ్మానంద ఆశ్రమం. ఈ ఓం ఓం తర్వాత డాట్స్ ఎందుకున్నాయని అడిగాను ఆయన. ఒక 5-6 నెలలు సంవత్సరం తర్వాత ఆయన మళ్ళీ వచ్చారు ఇక్కడికి. అది తల్లి, అది నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఆయన చెప్పుండడు, అది మన గురువు గారు ఇప్పించి ఉంటాడు ఆన్సర్ అని. ఓం చేయడం కాదు, ఓం ఓం అని అనుకోవడము కాదు, లోపల ఆఖరి నా నిశ్శబ్దం, ఓం ఓం నిశ్శబ్దం ఉంది కదా, ఆ నిశ్శబ్దంలో నిరంతరం ఉండిపోవడం తల్లి అని చెప్పాడు ఆయన. అద్భుతం కదా. అది నాకు బాగా గుచ్చుకుంది లోపల. అంతే, ఇంకా ఓం కూడా వదిలేశాను. అనే దాంట్లో నిరంతరం, ఇప్పుడన్నా ఇంకా ఆలోచనలు వస్తున్నాయి, ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలు వస్తాయి నాకు, కానీ నేను నిరంతరం అదే స్థితిలో ఉండేదాన్ని. అది ధ్యానం అని తెలియదు నాకు. అలా నా ప్రయాణం ఇలా సాగుతుండగా త్రిశక్తుల సొసైటీలో జాయిన్ అయ్యాను నేను. అక్కడ కూడా మనకి నామరూపాలు ఉండవు, వాళ్ళు కూడా భగవంతుడు అంటే అంతటా ఉన్నాడని వాళ్ళు అసలు ఏ నామరూపాలను ఇష్టపడరు అన్నమాట. అంత అంటే పత్రి సార్ చెప్పే జ్ఞానం అంతా అదే కూడా. సార్ ముందు చదివిన పుస్తకాలన్నీ శ్రీశక్తుల సొసైటీలో పోయి, ఈ పరమ గురువులని, కళలని, హాస్టల్ మాస్టర్స్, ఇదంతా కూడా వాళ్ళ పరిజ్ఞానం అందులోదేనమాట. ఎందుకంటే మెడ్రాస్లో అడయార్లో ఆ లైబ్రరీలో మొత్తం పుస్తకాలన్నీ చదివేశారు సార్. మొత్తం ఈ జ్ఞానం అంతా ఉంటుందన్నమాట, కానీ సాధన లేదు వాళ్ళ దగ్గర. అందుకే సొసైటీ ఏర్పడిందని చెప్తారు సార్ అన్నమాట. పక్కన పిడుగా కూర్చున్నప్పుడు చెప్పేవారు, అక్కడ కనుక సాధన ఉంటే మనకి సొసైటీ పెట్టేవాడిని కాదు నేను అని. ఇలా ఉన్నప్పుడు ధ్యానం నేర్చుకోవాలి అని అక్కడ నేను మెంబర్గా ఉండేదాన్ని. అడయారు వెళ్ళేవాడు అనమాట. అట్లా 3 రోజులు మన యజ్ఞంలాగా జరుగుద్ది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆయన, ఏం చేస్తారు మీరు అని అడిగారు. అంటే నేను ఇలా ఓంకార ధ్యాసలో ఉంటాను అన్నా. ఆయనకి తెలుగు సరిగా రాదు. ఓంకార ధ్యాస కాదు, ఓంకార వినాల అనేసి ఆయన వెళ్ళిపోయాడు. ఓంకార వింటామంటే ఏంటో తెలియదు. ఎలాగా, ఎవరైనా అంటుంటే వినాలా, మనమే చెప్పుకో, ఆ ఓంకారం అని మన లోపల అంటుంటే మనం వింటూ ఉండాలా. ఇలా అసలు రకరకాల ప్రశ్నలు మా నాన్నగారితో కూడా డిస్కస్ చేసి, నాన్నగారు మంచి స్పిరిచువల్గా ఉండేవారు. మాకు ఎవ్వరికి అర్థం కాలేదు. కొన్నాళ్ళకి మా అమ్మ, మా చెల్లి పత్రి సారథి రాజమండ్రిలో క్లాస్కి వెళ్ళడం. ఫస్ట్ టైం నాకన్నా ముందే వచ్చారు వాళ్ళు. ధ్యానాంధ్ర ప్రతిష్ఠ బుక్కి కట్టారు వాళ్ళు. ఆ బుక్ మాకు వచ్చింది. అలా ఒక 2 నెలలు జరిగిన తర్వాత ఆ బుక్లో ఒక ఆవిడ అనుభవం రాశారు. నేను కొంతకాలం ధ్యానం చేయడం ద్వారా కొన్ని నెలలకి నా లోపల నుంచి, నా నాభి నుంచి పెద్ద శబ్దంతో నేను ఓంకారాన్ని విన్నాను అని. అది మా నాన్నగారు వెంటనే చదవటం, వెంటనే ఫోన్ చేసి నాకు వినడం అంటే ఇది మన లోపల వినేదాన్ని వినాలి మనం, అది మన లోపలే ఆ శబ్దం వస్తుంది అని చెప్పడం. మరి అది ధ్యానం ద్వారా జరుగుతుంది అని. ఆ ధ్యానం ఎవరు చెప్తారు అంటే తటవర్తి వీరరాఘవరావు గారు. భీమవరం 3 రోజుల క్లాస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అలా నేను అంతకుముందు జరిగేదంతా ధ్యానం అని తెలియదు నాకు. నేను ఆ ధ్యాన స్థితిలో ఉన్నామని కూడా మనకు తెలియదు. అంటే దానికి ఆ పేరు ఉందని కూడా మనకు తెలియదు. అట్లా మళ్ళీ ధ్యానం నేర్చుకోవాలి అనే దాంట్లో ఇంట్లోకి రావడం, 3 రోజుల క్లాస్కి తటవర్తి గారి దగ్గరికి వెళ్ళడం. మళ్ళీ నెలకి నాకు తోడు దొరుకుతారన్నారు. ఆ నెలలో తెలిసిన ఫిబ్రవరి నెలలో. మళ్ళీ నెల వరకు నేను బతుకుంటానో లేదో తెలియదు. ఎందుకంటే మనకి భగవద్గీత ప్రవచనాలు పిచ్చెక్కి ఉంది కదా బాగా. మనం ఏదైతే మనం ఇక్కడ ఆపేస్తామో అక్కడి నుంచి మన ప్రయాణం సాగుతుంది. కొన్ని 7 కొండలు వెళ్ళి 2 కొండలు 3 కొండలు ఎక్కిన తర్వాత రాత్రి అయిపోయింది, అక్కడ పడుకున్నాము. మర్నాడు మన ప్రయాణం ఎక్కడి నుంచి సాగుద్ది? 4వ కొండ కాడి నుంచి సాగుద్ది.
అలాగే మనం ఇక్కడ ఏదైతే మనం చనిపోయే లోపల మనం ఎండ్ అయిందో మన ప్రక్రియ, అక్కడి నుంచి మళ్ళీ మన ప్రయాణం వచ్చే జన్మలో మొదలవుతుందని ఒక పిచ్చ నమ్మకం ఒకటి ఉండిపోయింది నా లోపల. విద్యాప్రకాశానందన నొక్కి నొక్కి చెప్తా ఉంటాడు. అది మళ్ళీ జన్మలో ఈ ధ్యానం నేను నేర్చుకోకుండా చచ్చిపోతే ఒకవేళ ఇప్పుడు వచ్చే నెల ఏమో నాకేమైనా ఇది గ్యారంటీనా, రేపు చచ్చిపోకూడదా, ఈ పూట చచ్చిపోకూడదా, నెలలోపు నేను ఉంటానని ధ్యానం నేర్చుకుని చచ్చిపోవాలి నేను. అప్పుడు మళ్ళీ జన్మలో నాకు ధ్యానం అందుతుంది అనుకుని ఇంకా ఆ నెలలోనే భీమవరం వెళ్ళిపోయి ధ్యానం నేర్చుకోవడం. ధ్యానం నేర్చుకుని వచ్చేయాలి. ఆ కమిటీతో మనకు సంబంధం లేదు, సొసైటీతో మనకు సంబంధం లేదు. నేను తీసుకొల్ సొసైటీ గొప్ప సంస్థలో ఉన్నాను కదా, అయినా సంస్థలో ఉండటం కూడా కదా నాకు స్వేచ్ఛగా ఉండాలి. మా నాన్నగారు సత్యసాయి, మా ఫ్రెండ్స్ కొంతమంది కల్కి భగవాన్, కొంతమంది అమ్మ ఇంకోటి ఏదో ఉంది అమ్మ భగవాన్, అందరూ వాళ్ళు నన్ను అనుకునేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు నన్ను లాక్కోవాలి అనుకునేవాళ్ళు. ఎందుకంటే కొంచెం నేను ఇందులో ఉన్నాను కదా అందుకని. కానీ నేను ఎక్కడా ఉండను, నేను స్వేచ్ఛగా ఉంటానని. స్వేచ్ఛ అంటే నీకు బయటికి కనిపించేది కాదు అని ధ్యానంలోకి వచ్చాక మనకు అర్థమైంది. స్వేచ్ఛ అంటే మన లోపల ఉండేది, మనకు మనం స్వేచ్ఛగా ఉండటం అనేది. అప్పుడు కానీ ఆ 3 రోజుల సబ్జెక్ట్ వినడం, ఇంకా పూర్తిగా నేను దానికి సరెండర్ అయిపోవడం, బెంగళూరు పిరమిడ్కి డొనేషన్ ఇవ్వటం, అలా నేను ఇందులోకి రావడం, నా వెనకాల అంకులు రావడం. మరి మనకి ఇందులోనే మన లైఫ్ ఉంది అనేది మనకు అర్థమైంది. అట్లా నా జీవితం, నా ప్రస్థానం అలా సాగింది. ఈ సందర్భంగా ఇన్ని సొసైటీలు ఇంత వెళ్ళి ఇన్ని వచ్చి చివరికి మన తటవర్తి వీరరాఘవరావు గారి సార్ ద్వారా మీరు పూర్తి దీని జ్ఞానం తెలుసుకున్నారు. ఆ సార్కి గట్టిగా చప్పట్లు జరుపుకున్నారు. బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి సార్ మిమ్మల్ని మీరేం చేయవసరం లేదు, వెళ్ళి ఉండండి చాలు అని అన్నారు. అది విన్నాను, నేను కూడా తెలుసు నాకు. అది ఎలా జరిగిందో చెప్తారా? బెంగళూరు అంటే నేనేం చెయ్యను కదా సార్ అనేవాళ్ళు, మీరు ఏది చేసినా గానీ. నేనేం చేయను అంటే, కాదు మీరు వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్పారు సార్. అది ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత డబ్బులు తటవర్తి గారు బెంగళూరు పిరమిడ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. పెద్ద తిరుపతిలో ఇప్పుడు ఇస్తే లాకర్ లో పడి ఉంటాయి డబ్బులన్నీ, కానీ అప్పుడు కట్టే టైంలో, గుడి కట్టే టైంలో ఇచ్చిన వాడిది రాయి అయి ఉన్నది. అది అదృష్టం. ఇప్పుడు పిరమిడ్ కడుతున్నారు, ఇప్పుడే ఇచ్చుకుంటే ఆ పిరమిడ్ కట్టుబడిలో మీరు ఒక పాత్ర అయి ఉంటుంది, తర్వాత ఇచ్చినా ఉపయోగం లేదు. అది ఇదని బాగా చెప్పారు. వెంటనే అంకుల్ని అడగటం, అంకుల్ ఒప్పుకోవడం. ఎందుకు అడిగాను, నాకు అప్పటికే అది కూడా చెప్పుకుంటుంటారు మన జనాలు స్టేజ్ మీద, డైమండ్ గాజులు చేయిస్తానని మా ఏప్రాల్లో వాళ్ళందరూ. నేనైతే అడగలేదు, అలాంటి కోరికలు నాకు ఎప్పుడూ లేవు. అలాని దేన్ని వ్యతిరేకించడం కాదు, అంతా ఆనందమే, చూస్తాను ఆనందిస్తాను. కానీ కోరిక అంటే అడగాలి, మనకు ఆ స్థితి ఉందో లేదో కూడా తెలిసేది కాదు అసలు, అదేమి తెలియదు. అంకుల్ ఏది చేస్తే అదే, అంత అయోమయంగా ఉండేదాన్ని నేను. ఆవిడ మా ఏప్రాలు అడిగారు, అమ్మాయి మా అందరికి ఉన్నాయి, అమ్మాయికి ఒక్కదానికే లేవు, అమ్మాయికి కూడా చేయించండి అని. అలాగే అక్క వచ్చే నెల మార్చిలో ఇవ్వాలన్నమాట. ఎండింగ్ అంకుల్ అన్ని లెక్క కదా, అంత క్రమశిక్షణ. మార్చిలో ఇస్తానన్నారు. అది 6 లక్షలు అప్పుడు, ఆ 2 చేతలు 2005లో. అంకుల్తో అన్నాను అనమాట, నాకు ఆ డైమండ్ గాజులు వద్దు, నాకు 6 లక్షలు కూడా వద్దు, ఒక్క 2 లక్షలు ఇవ్వండి, పిరమిడ్కి ఇచ్చుకుంటాను. అలాగే అనేసారు వెంటనే. దాన్ని ఇవ్వడం కోసం విజయవాడ వెళ్ళాను. అప్పుడు ట్రస్టీ అక్కడ ఉండేవారు సురేష్ బాబు గారు అని, ఆయన ఈ మధ్య బాడీ కట్ చేశారు. అంకుల్ నేను వెళ్ళాం అనమాట డబ్బులు ఇవ్వడం కోసం, 2 లక్షలు. ఆయన అప్పుడు చెప్పారు, ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోందమ్మా బెంగళూరులో, నువ్వు కూడా రా అంటే. అంకుల్ ఏమో నాకు ఒక్కదానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీతో పాటు తీసుకెళ్ళండి అని చెప్పేసి వచ్చేసాం. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ ఉండి నాకు తోడు కోసమని అంకుల్ని కూడా రమ్మని ప్రెషర్ ఇచ్చారు. నాకు ఆ ధ్యానం అయ్యి నేనేమి, ఆయన 2 నిమిషాలు కూడా అంకుల్ కూర్చోలేదు అసలు. నా వల్ల కాదు, నువ్వు చేసుకో అన్నారు. అయితే నాకు తోడు కోసం ఆయన గట్టిగా అంటే నాతో పాటు వచ్చారు. కానీ ఆ 3 రోజులు 6 గంటల మెడిటేషన్ పిరమిడ్లో ప్రాణ ప్రతిష్ఠకి బెంగళూరు 2005లో. 6 గంటలు అంకుల్కి ఆ వాతావరణం అంతా నచ్చిందనమాట. సురేష్ బాబు గారు నాకు కూడా తిరుగుతుగానే అన్నారు, రమ్మంటే నేను రాను, నాకు ఇక్కడ చాలా బాగుంది, నేను ఇక్కడే ఉంటానన్నారు వ్యాలీలో. అప్పుడు అదంతా చుట్టూ ఆయన బాగా నచ్చేసింది. అలాగే ఆ రాత్రి మెడిటేషన్, వర్షం పైనుంచి కింద మెడిటేషన్ లో కూర్చోవాలి, బట్టలన్నీ తడిసిపోయి, అంటే కప్పు ఏం లేదు, ఐరన్తో అయింది అంతే పిరమిడ్. ఆ లోపల కూర్చుని 2 నిమిషాలు కూర్చొని మనిషి 6 గంటలు కూర్చున్నారు ఒక్కో రోజు. అట్లా పత్రిసారికి మర్నాడు విజయవాడ అమ్మాయి తీసుకెళ్ళడం, పరిచయం చేయడం. అంకుల్ సారు ఉంటావా పారిపోతావా అంటే, నాకు పారిపోవడం నా లైఫ్ లో లేదు, అది నా నైజం కాదని చెప్పడం, రోజు కనపడని చెప్పడం. ఆ అమ్మాయి ప్రతి పూట బయటకు వచ్చిన వెంటనే నీకు సార్ అంకుల్
అంకుల్ మీకు సారు గేలం వేసేసారు అని. గేలం లేదు వలా లేదు పోవమ్మా అనేవారంటే అంకుల్. అలా సాగింది ఎన్నిసార్లు. అయితే అలా అంకుల్ ఇంటికి రావడం, పిరమిడ్ కట్టడం, ఆ వెంటనే పత్రి సారు అంకుల్ని ట్రస్టీ చేయడం, బెంగళూరు ట్రస్టీ. ఆ తర్వాత చైర్మన్ అన్నదాన కమిటీ ఫస్ట్ టైం కమిటీ ఏర్పడటం, దానికి అంకుల్ని చైర్మన్ గా పెట్టడం, ఇలా ఆయన ప్రస్థానం దానికి ఎంతో వర్క్ చేయడం, ఆ అంకుల్ ప్రస్థానం జరిగేది. నేను క్లాసులు చెప్తానన్నా కూడా ఏ వద్దమ్మా అలా ఉండండి మేడం, నాకు సిక్ అయ్యాను నేను 2008లో హాస్పిటల్కి వచ్చారు సార్, గంట కూర్చున్నారు నా దగ్గర అంకుల్. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి వచ్చారు సార్. కూర్చుని మాట్లాడేటప్పుడు నేను తొందరగా రికవర్ అయిపోయి నేను తొందరగా క్లాసులు చెప్పాలి అంటే, ఏమొద్దు మేడం హాయిగా ఎంజాయ్ చేయండి, క్లాసులు వద్దు ఏమొద్దు అనేవాళ్ళు. ఎప్పుడు నేను క్లాసులు చెప్తాను, నాకు క్లాసులు చెప్పమని కానీ ఏ పని ఎప్పుడు చెప్పలే. సిక్ అయ్యి వచ్చిన తర్వాత బెంగళూరు పిరమిడ్కి వెళ్ళమని మాత్రం అక్కడ ఒక 40 రోజులు ఉండిరమ్మని చెప్పేవాళ్ళు అనమాట. నేనేంటి నేను బాగానే ఉన్నాను కదా, కోలుకున్నాను కదా, ఇంకెందుకు బెంగళూరు వెళ్ళడం అనుకునేదాన్ని. పైగా ఎందుకు అంటే సార్ చెప్పింది వెళ్ళొచ్చు, కానీ నేను ఒక్కదాన్నే నేను గారపాటి గారు వెళ్ళిపోయిన తర్వాతేనండి నేను ఈ రూమ్ లో ఒక్కదాన్ని పడుకోవడం. అంతకుముందు ఎప్పుడు నేను రూమ్ లో ఒక్కదాన్ని పడుకోలేదు, ఎందుకంటే నాకు భయం. బయటే పని అమ్మాయి లోపల నా పక్కన పడుకోలేకపోతే కింద చాప మీద అంటే ఫ్యాన్ తగలదు అని బయట పడుకునేవారు హాల్లో ఒక్కొక్కళ్ళు. నేను కూడా హాల్లో వాళ్ళ పక్కకి వెళ్ళి వాళ్ళ పక్కన చాప మీద పడుకునేదాన్ని అంకుల్ గుళ్ళో లేకపోతే గారపాటి గారు. అలాంటి దాన్ని అనమాట. మరి బెంగళూరు వెళ్తే నేను ఒక్కదాన్ని రూమ్ లో ఎలా ఉంటాను నేను, అందుకని వెళ్ళలేదాన్ని కాదనమాట. సార్ 3 సార్లు చెప్పిన తర్వాత 4వ తరగతిలో వంగి దండం పెడుతూ, మీరు పెద్దవారు కదా సార్ మేడం, మీ నిర్ణయమే మీది కదా మేడం, మేము చెప్తే మీరు వినరు కదా మేడం, ఇలా వంగి మొదలెట్టారు. బాబాయ్ అని ఆ 2 చేతులు అలా పట్టుకుని ఈ నెలలోనే వెళ్తాను సార్, అంత మాట అనొచ్చు సార్ అని తోడు నిలుక్కుంటే సరిగ్గా దొరికారు. ఇప్పుడు బెంగళూరు వెళ్ళామన్నా నువ్వు ఇక్కడ ఉండటం ఎవరినో ప్రక్కన అడిగారన్నమాట. అప్పుడు బుద్ధ భవనం వరకు ఉండిపోయాను, వర్కులు జరుగుతా ఉన్నాయి. ఆ బుద్ధ భవనానికి సార్ వచ్చారు, ముందే వస్తున్నారు. ఒక వాలంటీర్ గా ఉన్న అతను అడిగారు, నువ్వు ఎప్పుడు వచ్చావంటే నేను వచ్చానండి, మళ్ళీ ఇప్పుడు మార్పు ఏమన్నా ఉందంటే చాలా మార్పు ఉందండి అప్పటికిప్పటికి అని, చాలా మారింది. ప్రక్కనే ఉండి నేను అన్నాను, అప్పటికి ఇప్పటికి ఏంటి సార్, నేను వచ్చి 35 రోజులు అయింది, నేను వచ్చిన నాటికి ఈ రోజుకే చాలా మార్పు వచ్చింది కదా, ఇక్కడ వర్క్ బాగా జరిగింది, దానికోసమే కదా మేడం నువ్వు ఇక్కడ ఉన్నది అని. అట్లా అప్పుడు ఫస్ట్ టైం విన్నాను. తర్వాత అంతా మీరు ఊరినే ఉండండి మేడం, మీరేం చేయక్కర్లేదు మేడం, మీరేం చేయొద్దు, మీరు ఊరికే ఉండండి మేడం అంటే క్లాసులు వద్దు ప్రచారం వద్దు అనేవాళ్ళు అనమాట. అది పిరమిడ్కి రావట్లేదని అంకుల్ కంప్లైంట్. పైన పిరమిడ్ కట్టామో ఈవిడ వెళ్ళి పైన కూర్చోట్లేదు, కింద ఏసీ వేసి కూర్చుంటుంది, లేకపోతే కింద మంచం మీద కూర్చుంటుంది, పైన పిరమిడ్కి రావట్లేదు. అక్కర్లేదు స్వామి, అవన్నీ కొత్త వాళ్ళ కోసం, అక్కర్లేదు మనకి. ఇట్లా ప్రతిదానికి ఊరినే ఉండు మేడం అని అనేవాళ్ళు ఎక్కువ. అందుకు నేను ఫస్ట్ టైం సార్ బాడీ కట్ చేశాక శ్రీశైలంలో పిఎంసి మంది వచ్చింది అంబాసిడర్స్ మీటింగ్. అది వినంగానే నేను ఏమైనా వెళ్ళిపోవాలి, సార్ వాళ్ళ బాడీతో లేరు, నన్ను ఎప్పుడు అక్కడ వెళ్ళి ఉండమనేవారు. సార్ బాడీతో లేరు కాబట్టి సార్ చెప్పిన దాన్ని సార్ ఇంకో చెప్పిన గర్వంగా, సార్ లేరు కాబట్టి అక్కడ సార్ పాత్ర నేను అక్కడ ఉండాలి అంతే. అలా గట్టిగా లోపలికి ఒకలాంటి చెప్పాను కదా, ఫస్ట్ లో 7th క్లాస్లో నన్ను బంధం వేసి లాగేసినట్టుగా ఈ శ్రీశైలం నన్ను అలా లాగింది. అలా వెళ్ళి అక్కడ ఉన్నాను నేను చాలా ఆనందంగా. అలా ప్రతి చోట నాకు వీలున్నంత వరకు ఎక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా నేను వెళ్ళి అక్కడ ఉండాలి అంతే. ఊరికే ఉంటాను నేను అక్కడ, మన పేరవరమే కానీ అలా అదే ఆనందం పొందుతూ ఉంటాను నేను. ఇదండి నా ప్రస్థానం సార్ తోటి. థ్యాంక్ యూ అమ్మా. మీది సార్తో మీకు చాలా ప్రస్థానం ఉంది. ఎప్పుడు వచ్చినా సార్ తాడేపల్లిగూడెంలో మీ ఇంటికి రావటం, ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ రావటం, మీ ఇంట్లో ఎంతో మంది మాస్టర్స్ ఉండటం, ఇవన్నీ చుట్టూ అన్ని ఊర్లు, భీమవరం, తణుకు, రాజమండ్రి, ఏలూరు, అన్ని చోట్ల నుంచి వచ్చేసేవారు సార్ వస్తున్నారంటే. అదొక సందడి. మీరు అన్నపూర్ణలాగా అందరికి పెట్టడం. నేను పెట్టడం అనేది నాకు రాదురే, నేను మూలం కూర్చునేదాన్ని అందరితో బట్టి. నేను అది నా ఇల్లు, ఇక్కడ నా ఇంట్లో ఏదో జరుగుతుంది, నేను ఇక్కడ ఏదో పాత్ర పోషించాలి అంటే నేను హోస్ట్ ని, అతిథులందరినీ, అట్లాంటిది ఏం లేదు నాకు.
నేను కూడా ఓ పక్కన కూర్చునేదాన్ని, అందరితో పాటు నాకు కూడా ఓ ప్లేట్ లో దాని ముద్ద పెట్టి నాకు ఇచ్చేవాడు, నేను కూడా తింటూ కూర్చునేదాన్ని అంతే. అందరూ చెప్పాను కదా, నేను బాధ్యత అనేది ఎప్పుడు చిన్నప్పటి నుంచే అలవాట్లేదు. నేను ఈ పూజలన్నీ చేయకపోవడం అవన్నీ కూడా అంకులు ఏమన్నారంటే, నీకు బద్ధకం, అందుకు నేను నాకు ఇవన్నీ అక్కర్లేదు అంటున్నావు, ఉమ్. అంతేగాని నువ్వు బద్ధకం వల్ల చేయట్లేదు, దానికి ఎదవ కబుర్లన్నీ చెప్తున్నావు అని. అంటే నిజమా, ఒక్క క్షణం నాకు నేను చూసుకున్నాను అనమాట, నిజమా అనుకుని. అయితే వెంటనే బద్ధకం అయితే నాకు భయం ఉండాలి కదా పూజ మానేయడానికి. ఓ దీపారాధన చేయకుండా ఒక వరలక్ష్మి వ్రతం చేయను, ఏ రోజున ఏమీ చేసేదాన్ని కాదు. మరి అలాంటప్పుడు నాకు భయం ఉండాలి కదా, నాకు భయం లేదు. అందుకని నాకేమీ బద్ధకం వల్ల కాదు, నాకు అక్కర్లేదు అంతే. థ్యాంక్ యూ అమ్మా, చాలా మీ అమూల్యమైన జ్ఞానాన్ని అందించారు ఈ రోజు మాకు. సమయభావం అయింది కాబట్టి మనకి ఇంకా ఈ రోజుకి ముగించాలి. మాస్టర్స్ అందరు కూడా మెసేజ్ కూడా పెట్టారు, చాలా అమూల్యమైన జ్ఞానాన్ని అందించారు, థ్యాంక్ యూ సో మచ్ అనేసి. థ్యాంక్ యూ. మనందరికి ఇంత మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మన గురుదేవులు గురుపత్ని పత్రిజీ గారికి, పత్రి అమ్మకి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ గట్టిగా క్లాస్ చేసుకుందాం. మీకు కూడా మరొకసారి నమస్కారాలు. ఫ్రెండ్స్, మరొక మాస్టర్ తో రేపు మళ్ళా కలుద్దాం. ముందుగా బయటికి వెళ్ళొద్దు, అందరూ యూట్యూబ్ కి వెళ్ళి ఒక్కసారి లైక్ చేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మన పిఎంసి మన బాధ్యత, మన పిఎంసి డిజిటల్ మనం చూసుకోవాలి. అందరికీ చెప్పండి, ఇంత అమూల్యమైన జ్ఞానాన్ని అందరం షేర్ చేద్దాం. రేపు మరొక సీనియర్ మాస్టర్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.